నాకు నిజంగా షాక్ అనిపిస్తూ ఉంది. శ్రీశైలంలో ఒక సంఘటన జరిగింది. దానిపైన ఏ టీవీ ఛానల్ కూడా ఎక్కువగా ప్రసారం చేయలేదు అంటే నిజంగా షాక్ అనిపిస్తుంది. అది ఏంటంటే శ్రీశైలంలో రీసెంట్‌గా శివుని మాల ధరించిన చాలామంది భక్తులు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ నుంచి వేల సంఖ్యలో రావడం జరిగింది. అక్కడ క్రౌడ్ ఎక్కువ అయ్యేసరికి అక్కడ ఏదైతే అక్కడ ఆలయ కమిటీ అనొచ్చు, గవర్నమెంట్ అనొచ్చు, పోలీస్ వ్యవస్థ అనొచ్చు సరిగా దాన్ని మెయింటైన్ చేయలేక లా అండ్ ఆర్డర్‌ను సరిగ్గా మెయింటైన్ చేయలేక ఏదైతే వేలాది మంది భక్తులు వచ్చారో స్వామి మాలలో వాళ్ళను మెయింటైన్ చేయలేక వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేశారంటే నిజంగా మీరు నమ్ముతారా? ఎంతో భక్తితో వచ్చిన శివస్వాముల పైన లాఠీ చార్జ్ ఇంతవరకు శ్రీశైలం చరిత్రలో ఎప్పుడు కూడా వినలేదు. మనం చూసి ఉండం కూడా. నిజంగా చెప్పాలంటే యాక్చువల్లీ అక్కడ భద్రతా వైఫల్యం ఉంది, లా అండ్ ఆర్డర్ వైఫల్యం ఉంది. సరిగ్గా క్రౌడ్‌ని మెయింటైన్ చేసే దాంట్లో ఆలయ కమిటీ అయితేనేమి, పోలీస్ వ్యవస్థ అయితేనేమి, ఆ ప్రభుత్వం అయితేనేమి పూర్తిగా విఫలమైంది. వాళ్ళపైన ఆ నిందను వాళ్ళపైనే తీసుకోకుండా అక్కడికి ఎంతో భక్తితో, శ్రద్ధతో వచ్చిన భక్తులపైన లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా నేను అడుగుతా ఉన్నా. అక్కడ ఆ క్రౌడ్‌ని మేనేజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిపైన ఉంది? మీరంత క్రౌడ్ వస్తున్నప్పుడు వాళ్ళని అక్కడ వెయిట్ చేపించి ఆ క్రౌడ్‌ని మెయింటైన్ అయ్యేలాగా, వాళ్ళ దర్శనం చేసుకునేలాగా చూడాల్సిన బాధ్యత ఆలయ కమిటీది కాదా? పోలీస్ వ్యవస్థది కాదా? అదంతా వదిలేసి అక్కడ శివస్వాముల పైన నిజంగా ఒక మనిషి శివుని మాల వేసుకుంటే నిజంగా స్వామి అనే పిలుస్తాం, శివస్వామి అని పిలుస్తాం. అంటే దేవుడు లాంటి వ్యక్తులపైన దాడి చేయడం, లాఠీ చార్జ్ చేయడం అనేది నిజంగా ఇది ఎక్కడికి వెళ్తా ఉందో అర్థం కావడం లేదు. అక్కడ భద్రతా వ్యవస్థ అనేది ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడంలో అక్కడ పోలీస్ వ్యవస్థ కానీ, ఆలయ కమిటీ కానీ, ప్రభుత్వం కానీ పూర్తిగా విఫలమైంది. శివస్వాములకు ఖచ్చితంగా స్వారీ చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మీరు ఆ క్రౌడ్‌ని మేనేజ్ చేయడంలో విఫలం అవ్వడం జరిగింది. వాళ్ళు ఎంత నిష్టతో దాదాపుగా 10-15 రోజులు కర్ణాటక నుంచి అయితే 10-15 రోజులు నడుచుకుని వస్తారు ఈ ఎండలో. మరి తెలంగాణ నుంచి కూడా వస్తారు. ఎక్కడెక్కడి నుంచో వేల మంది వస్తారు శ్రీశైలంకి. దాన్ని ముందుగా తెలిసి కూడా మీరు దాన్ని మేనేజ్ చేయలేదంటే తప్పు డెఫినెట్‌గా మీదే అవుతుంది. సో బేషరతుగా కూడా అక్కడ ఎవరైతే ఆ లాఠీ చార్జ్‌కు బాధ్యులయ్యారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఆ పోలీసుల పైన. అంతేకాకుండా దాన్ని ఎవరైతే ఇన్ఛార్జ్ తీసుకున్నారో క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడానికి ఆ అధికారుల పైన కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకనైనా ఇటువంటి చర్యలు ముందు జరగకుండా ప్రభుత్వం అయితేనేమి, అక్కడ ఆలయ కమిటీ అయితేనేమి, పోలీస్ వ్యవస్థ అయితేనేమి తీసుకుంటే తప్పితే శ్రీశైలం ప్రతిష్ట మసకబారే విధంగా మన చేతులారా మనమే చేసుకునే రోజు ఎంతో దూరం లేదు.